ఏం జరిగింది చెప్తారా? ఏం జరిగింది పక్కన కూర్చున్నాను, బాగా సైరమ్మడు కూర్చున్నాను. ఏం చేయట్లా కూర్చున్నా, ఆ కారు తప్పించి గుద్దేశాడు. నేనేం పక్కనే కూర్చున్నా, బాగా సైరమ్మడు కూర్చున్నా. అసలు సైలెంట్ కూర్చున్నా, పక్కన కూర్చున్నా, బాగా పక్కకి. అక్కడ కారు తప్పించాడు, వచ్చేసి గుద్దేశాడు, లోపలికి వెళ్ళిపోయాడు. అందరూ చూస్తూనే ఉన్నారు అక్కడ, అందరూ చూస్తూనే ఉన్నారు. ఎంత స్పీడ్లో వచ్చారు? ఎంత స్పీడ్లో వచ్చారు? అంత స్పీడ్ అంటే స్పీడ్ కన్నా స్పీడ్కి వెళ్తే కాలం మధ్యలోకి వెళ్ళిపోయినాడు. స్పీడ్ కూడా లేదంటున్నారు చూసిన వాళ్ళు. వచ్చాడంట అది ఆ బండి నుంచి వెళ్ళిపోయింది. ఎలా జరిగిందండి? మా పెదనాన్న ఆయన కంగారు. ఒకసారి మీరు వచ్చండి. దేనికి అవసరం లేదు, అయిపోయింది. ఫోటోలు తీయమని ఉన్నారు. మేస్త్రి ఏడి మేస్త్రి ఆయన కూడా వస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి వస్తాడు. ఎలా ఉందమ్మా? దీని తాలూకా లేరమ్మా. మేడం ఎలా ఉంది మేడం? ఇటువైపు అంతా పెయిన్ వస్తుందండి సార్, ఎక్స్రే తీయాలి. ఓపెన్ ఫ్రాక్చర్ అయితే ఏమీ లేదు. నా పేరు చిట్టిబాబు అండి. మేము దాబుచ్చి కాలనీ 10 రోడ్లో ఉంటున్నాం. కాళ్ళ వెమ్మట చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి. దీనికి గవర్నమెంట్ ఏమైనా స్పందించి సైడ్ వాల్ అయినా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. పిల్లలు సైకిల్ తొక్కే వాళ్ళు కూడా అదుపు తప్పి కాళ్ళలోకి పోతున్నారండి. చాలా డేంజర్ జోన్ లో ఉందండి.
అది చూసి కొద్ది మీరేమైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి చేపిస్తారని. ఇవాళ కొంచెం కొద్దిసేపటి కదా ఇక్కడ మన దావబుచ్చే కాలనీలో శ్యామలాంబ గుడి దగ్గర ఒక కారు అనేది బుడమేరులో పడిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ జనాలందరూ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఏంటంటే అందులో కారులో ఉన్న ఒక ఇద్దరిని వెంటనే బయటికి తీయడం జరిగింది. యాక్చువల్ గా ఇది ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది రోడ్డు వెడల్పుగా అవడం, విశాలంగా ఉండడం, రోడ్డు కన్వీనియంట్ గా ఉండడంతో అందరూ మంచిగా స్పీడ్ లో వెళ్తున్నారు. కానీ రోడ్డు పక్కన ఏంటంటే బుడమేరు ఉండడం వల్ల అక్కడ గోడ అనేది లేకపోవడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు కానీ చాలా భయంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కడ కాలు జారేటి పడిపోతారని కానీ, లేకపోతే వృద్ధులు రాత్రిపూట కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దయచేసి ఇక్కడ ఏంటంటే గోడ అనేది కడితే మనకి అక్కడ బుడమేరు వంతెన నుండి చివరి వరకు కూడా గోడ అనేది కడితే కనుక కొంచెం మంచిగా సేఫ్ గా ఉంటుంది. లేదంటే ఇలాంటి ప్రమాదాలు ముందు చాలా జరిగే అవకాశం ఉంటాయండి. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతుంది.